ఐదవ తరం యుద్ధ విమానం ఆమ్కా అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను తొలిసారిగా ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇందులో ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ మరియు నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. లక్ష్యాలను గుర్తించేందుకు మనుషులు లేకపోయినా తనకు తాను సొంతంగా పనిచేస్తుంది. ఇది 25 టన్నుల బరువు ఉంటుంది. ఈ విమానం మానవరహితంగా ఉపయోగించవచ్చు. బెంగళూరులోని DRDO దీనిని రూపొందించింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు బెంగళూరులో ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతుంది. ఇందులో ఆమ్కా యుద్ధ విమానం ప్రదర్శన ఇవ్వబోతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, DRDO కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 90 దేశాలు పాల్గొననున్నాయి. ఆ దేశాలు రక్షణ మరియు వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 1961ను ఇది రీప్లేస్ చేయనుంది. రాబోయే బడ్జెట్ సెషన్లో ఈ బిల్ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే దీని యొక్క లక్ష్యాలు: డైరెక్ట్ ట్యాక్స్ చట్టాలను సులభతరం చేయడం, చట్టంపై ఉన్న అనుమానాలను తగ్గించడం, చట్టపరమైన వివాదాలను తగ్గించడం. ఈ చట్టంలో ఉపయోగించే భాషను సాధారణ పౌరులు సైతం అర్థం చేసుకునేలా సులభతరం చేయడం. ఇది పౌరులు తమ ట్యాక్స్ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. రెవెన్యూ తటస్థంగా ఉండేలా చర్యలు చేస్తున్నారు. ఈ చట్టం వలన పన్ను రేట్లు తగ్గుతాయి. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇందులో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్లను రద్దు చేశారు. ఈ చట్టం అనేక సవరణలకు గురై అర్థం చేసుకోవడం కష్టంగా మారిపోయింది. ఈ చట్టం రూపొందించిన తర్వాత సామాజికంగా, సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. దీని ద్వారా నిరంతర సవరణలు చేయడం వల్ల ఈ చట్టం చాలా క్లిష్టతరంగా మారిపోయింది. గ్రామీణ్ క్రెడిట్ కార్డ్ స్కోర్ పథకంను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. దీని ద్వారా ఇండియాలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు గ్రామీణ మహిళా వ్యవస్థాపకులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు క్రెడిట్ను పొందడంలో ఎదుర్కొంటున్న అడ్డంకులను పరిష్కరించడం ప్రాథమిక లక్ష్యం. ఇది SHG మరియు మహిళా ఆర్థిక క్రెడిట్ను ఖచ్చితమైన నెంబర్స్తో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద క్రెడిట్ కార్డ్స్ను ఇస్తారు. దీనిలో 5 లక్షల పరిమితి ఉంటుంది. క్రెడిట్ కార్డుతో పాటు ఆర్థికపరమైన ఉత్పత్తులను కూడా అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ వలన గ్రామంలోని మహిళలు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది గ్రామీణ సమాజాభివృద్ధికి దారితీస్తుంది. స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో మార్పులు. ఇందులో భాగంగా 3 పథకాలను విలీనం చేశారు. 2026 వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 8,800 కోట్లు కేటాయించింది. స్కిల్ ఇండియా అనేది వృత్తి విద్యను మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే ఇందులో విలీనం చేసిన 3 పథకాలు: PM కౌశల్ యోజన 4.0, PM నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, జన్ శిక్షణ్ సంస్థాన్. ఈ 3 స్కీముల గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0 ఇది 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వృత్తి విద్యను మెరుగుపరచడానికి తీసుకొచ్చారు. ఈ పథకంలో 400కు పైగా టెక్నాలజికల్ కోర్సెస్ ఉన్నాయి. AI, 5G టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లాంటి ముఖ్యమైన కోర్సులు కూడా ఉన్నాయి. రెండవది PM నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్.
ఇండియాలోని అప్రెంటిస్లు మరియు పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం 25% స్టైఫండ్ను నెలకు 1500 వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లిస్తుంది. ఈ పథకంను 14 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారి కోసం తీసుకొచ్చారు. మూడవది జనశిక్షణ సంస్థాన్ స్కీమ్. ఇది కమ్యూనిటీ ఆధారిత స్కిల్ శిక్షణ. మహిళలు, గ్రామీణ యువత మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వృత్తి విద్యను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఈ 3 పథకాల విలీనం ద్వారా శ్రామిక శక్తిపై అభివృద్ధి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.